6వ అధ్యాయం. నాలుగు వచనాలు చదువమ్మా. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్ముడు అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అదే ఇంకొక వచనం చూడమ్మా, 31వ వచనం చదువుమ్మా. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అదని తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూహము వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక వెమేరు పట్టు పాత్రను నింపుడనెను. చాలమ్మ. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, మా మంచి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవ లెక్కలో బ్రతికించారయ్యా. మరి ఒకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవనబడిన లేఖనాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. అందులోని గూఢమైన విషయాలు మీ బిడ్డలకు ప్రకటించడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న బిడ్డలు వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయండి. లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు నాయన విని గ్రహించి రక్షణ లేని వారు రక్షణ పొందడానికి సహాయపడమని ప్రార్థన చేస్తూ, నిలవబడిన నేను అల్పుడను, జ్ఞానము లేని వాడను తండ్రి. అంత్య దినాల్లో, చివరి దినాల్లో మీ చిత్తమైంది పిలుచుకున్నారు. కేవలమునైనా మీ నోటి బూరగా మీ సిలువ చాటును బరుగుపరిచి నన్ను వాడుకోమని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశము నుండి 40 సంవత్సరాలు వారు ఎట్టి చాకిరి చేస్తూ బానిసలుగా ఉన్నారు. వారు ఇటుకలు మట్టి దొక్కుతూ ఇటుకలు తయారు చేస్తూ బానిసలుగా ఉన్నప్పుడు వారు 430 సంవత్సరాల తర్వాత మొరపెట్టారు దేవునికి. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల కలుగజేశాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ 16వ అధ్యాయంలో వారు ప్రయాణమై వస్తూ ఉన్న సమయంలో జరిగిన సంభాషణ ఇది. ఈ విషయాలన్నీ ఎందుకు ఈ విషయం చెప్పాలి, ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలి అంటే, దేవుడు నాకు దర్శనం చూపించాడు. రాత్రి వేళ పాతూరులో చర్చి దగ్గర ఒక మీటింగ్ జరిగితే అక్కడ అందరూ భోజనం చేసి వెళ్ళారు. నేను చివరిలో కూర్చున్నాను. నేను అన్నాను, అయ్యా నాకు ఏం అవసరం లేదు, పెరుగన్నం ఉన్నా చాలు అన్నాను. అంటే 3 మనుషులు వచ్చి నాకు ఈ మన్నాను నాకు వడ్డించారు. స్పూన్లు తీసుకున్నారు 3, మన్నాను వడ్డించారు. అది ప్లేటు ఒక
10 ప్లేట్లు 20 ప్లేట్లు ఉన్నాయి, ఇస్తరాకు కాదండి. ఆ ప్లేట్లు తీశాడు. ఆ ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆ ప్లేట్ తీసి నేను ఇస్తరాకులు అడిగాను, లేదు ప్లేట్లో పెడతాము, ఇవి మందిరములో ఉన్నాయని చెప్పి ఆ స్టీల్ ప్లేట్ తీసి ఆ మన్నాను నాకు పెట్టారు. అది ప్లేట్ నిండా పెట్టారు. అయ్యా నేను ఇంత తినలేను అన్నాను. తిను, కడుపు నిండా తిను అన్నారు. దేవుని బిడ్డలారా, తింటా ఉంటే అది అమృతంలాగా ఉంది. నేను ఎప్పుడు ఆ భోజనం చేయలేదు ఎక్కడ కూడా. నేను 5 స్టార్ హోటల్లో కూడా భోజనం చేశాను, కానీ అంత తృప్తిగా ఎప్పుడు భోజనం చేయలేదు. అయితే రాత్రి దినము నేను తృప్తిగా తిన్నాను. ఇంకా ఆకలైతే అక్కడ బోండాలు చేస్తున్నారు, తినమని చెప్పారు. అక్కడ చాలామంది క్యూ ఉన్నారు. అది మన పాతూర్లు చర్చి దగ్గర జరిగిన సంభాషణ. దేవుని బిడ్డలారా, ఈ మన్నాను దేవుడు నాకు మరి ప్రకటన గ్రంథములు కూడా నేను మరి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఒకసారి నేను నమ్ముకున్న ఆ నెలలో నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా సమస్తం విడిచిపెట్టమన్నావు, ఒకవేళ నేను సమస్తం విడిచిపెడతాను, దేనికైనా సిద్ధమే, నాకు కానీ నా బిడ్డలకు కానీ భోజనం లేకపోతే పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుకోమన్నాడు. లేఖనం ద్వారా దేవుడు మాట్లాడాడు. అక్కడ ఏముందో కూడా మీకు చెప్తాను. చదువమ్మా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, నాతో దేవుడు మాట్లాడినప్పుడు నేను రాసి పెట్టుకుంటాను. ఇదిగో ఇక్కడ రాశాను, ప్రత్యక్షత విలియమని, దేవుని ప్రత్యక్షత విలియమని రాసుకుంటాను. దేవుని బిడ్డలారా, రాత్రి ఈ విషయాలు దేవుడు మాట్లాడాడు. కొరింథీ పత్రిక ద్వారా ఈ 17:2-17 ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరిచాడు. రాత్రి అంతా దర్శనం ద్వారా నన్ను సంతోషపెట్టాడు. అందుకే ఈ మన్నాను గురించి ఈరోజు మీకు విశదపరచాలని, మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించాడంటే ప్రాణానికి ఎక్కువగా ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, వారి 12 గోత్రాలను దీవించిన దేవుడు. అయితే వీరు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఇప్పుడు చదువుకున్నాం. తర్వాత ఇశ్రాయేలుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి 2వ నెల 15న దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యను సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఆరోనుల మీద సనిగెను. ఏం చేస్తున్నారండి? సనుగుతూ ఉన్నారు. మన జీవితాలు కూడా అంతేనండి. దేవుడు చేసిన మేలులు మరిచిపోతాం, కానీ కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మీద సనిగేవారముగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం చేసేవారు? ఇటుకలు, వారు సంతానం ఎక్కువైపోతూ ఉందని, ఇశ్రాయేలు ప్రజలు వారు బలాఢ్యులుగా ఉన్నారని వారి చేత మట్టిలో గడ్డి బదులు కొయ్యకాళ్ళు వేసి తొక్కిచ్చారండి. కొయ్యకాళ్ళు తెలుసు కదా, కొయ్యకాళ్ళు తొక్కుతూ ఉంటే అవి కుచ్చుకొని సీములు గారుతాయి. అవి సీములు గారుతూ ఉంటే వారిని కొరడాలతో కొట్టి మరుసటి రోజు పనికి పంపించేవారు అక్కడ. అలాంటి బానిసత్వం నుండి దేవుడు కాపాడాడు, రక్షించాడు. రక్షించి వారి అరణ్య ప్రయాణములో బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ ముందు వచనాల్లో కూడా చదువుకుందాం. అదే 15వ అధ్యాయము 23వ వచనం చదువుమా. మారా నీళ్లు చేదైనవి కనుక 22వ వచనం చదువుమా. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేదు నీళ్లు, మారా చేదు నీళ్లు కనపడ్డాయి వారికి. వారు అక్కడ ఏం చేస్తున్నారో చూడండి.
ప్రజలు చదువు ప్రజలు మేమేమి తాగుదమని మోసే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతని ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. చాలము దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఒక చేదు గుంట కనపడింది, నీళ్లు కనపడ్డాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారండి. అక్కడ క్లియర్గా రాసి పెట్టారు, దేవుడు పరిశుద్ధాత్మ చేత రాసి పెట్టాడు. అక్కడ సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మోషేని అడగాలి, అయ్యా మాకు నీళ్లు లేవు, అవి చేదు నీళ్ళు ఉన్నాయని అడగాలి, కానీ మీరు సనుగుతున్నారు అని అక్కడ రాశారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఏం చేశాడు మోషే? ప్రార్థన చేశాడండి. మనం కూడా ఈ దినాల్లో మనం శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు గొనగడం కాదండి. దేవుడు ఏమంటున్నాడు? మీకేది అవసరం అడుగుడి, నేను ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే దేవుణ్ణి మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోసే మీద చనుగుచుండగా అతడు యెహోవాకు మొరపెట్టెను. మొరపెట్టాలండి దేవుని బిడ్డలారా. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మన అవసరత ఏందో దేవునికి తెలుసండి. అనాది సంకల్పములో మనము తల్లి గర్భములో పుట్టక మునిపే పిండమై ఉండగా నేను చూచానంటాడు ఇర్మియాతోటి. అర్థమవుతుందా? మనము రేణుగా ఉన్నప్పుడే దేవునికి తెలుసు. నువ్వు పుట్టక మునిపే, తల్లి గర్భములో పుట్టక మునిపే నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, పిండములో ప్రాణం ఎప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడు వస్తుంది? ఆడవాళ్ళకు మీకు తెలుసు. ఎన్ని నెలలు వస్తుంది? 3వ నెలలో, 4వ నెలలో ప్రాణం వస్తుంది. అప్పుడు దాకా నువ్వు ఎక్కడున్నావు? మట్టివే. ఇప్పుడు చనిపోతే మనలో ఏమైనా ఆత్మ ఉంటుందా? ఉంటుందా? మనం ఏమైపోతాం? చచ్చిపోయినారని పలుకుతారు. అతను చచ్చిపోయాడు, ఎందుకంటే ఆత్మ లేదు గనక. దేవుని బిడ్డలాగా మనము తల్లి గర్భములో చచ్చిపోయిన వారం. అయితే దేవుని సంకల్పం చొప్పున మనం అనాది సంకల్పములో పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము గనుక దేవుడు గర్భములో ఒక పిండముగా తయారు చేసి జీవాత్మనిస్తాడు. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఏ విధంగా ఉండాలో ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా మోషే దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అతడు ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను, విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞ విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే నీళ్ళ యొద్ద దిగిరి. ఎవరండి ఆ చెట్లు నాటింది? ఎవరు? దేవుడేనండి. ఆ వృక్షాల దగ్గర, ఆ ఫలాల దగ్గర దింపింది దేవుడే. నీటి బుగ్గల దగ్గర దింపింది దేవుడే. ఎందుకు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మనము కూడా ఈరోజు ఇశ్రాయేలు ప్రజల కంటే ఇంకా దారుణంగా ఉన్నాం. మనము దేవుని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. దేవుడు మన జీవితాన్ని మధురముగా మార్చగల దేవుడని మనం విశ్వసించట్లేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు? ఇటుకలు తొక్కేవారు. వారు ఇప్పుడు ఏమయ్యారు? అరణ్యము ప్రదేశంలో వస్తున్నారు. వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఏ చెట్లు ఇచ్చాడంట? ఈత చెట్లు. ఏలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. దేవుని బిడ్డరా, వారికి ఏది కావాలో దేవునికి తెలీదా? అన్నీ తెలుసండి. అక్కడ ఈత చెట్లు ఇచ్చాడు, నీటి బుగ్గలు ఇచ్చాడు. ఇక్కడ కింది వచనాల్లో 16వ అధ్యాయంలో మళ్ళీ సనుగుతూ ఉన్నారు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు ఈ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అన్నప్పుడు దేవుడు వీరిని పరీక్షిస్తున్నాడండి. వీరిని పరీక్షిస్తూ ఆ మాట అంటున్నాడు. అదే 4వ వచనం చదువుమా, 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదును. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను.
దేవుడు పరీక్షించే దేవుడు అండి. ఏనాటి పత్యం ఆనాడే, అంతే కదండి. మీ పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి ఎంత ఇస్తారు రోజుకు? 1వ క్లాస్ వాడు అనుకోండి, ఎంత ఇస్తారు? 5 రూపాయలు ఇస్తారు. ఈ రోజుల్లో అయితే 10, అంతే కదా. ఒక 1000 రూపాయలు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే వాడు 1000 రూపాయలు ఇస్తే పాడేసుకుంటాడు, పాడైపోతాడు, అంతే కదండి. 10th క్లాస్ వచ్చిన తర్వాత 50 ఇస్తారు. ఆ 50కి వాడు సరిపోతాయి. అదే 1000 రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు? పాడైపోతాడు. దేవుడికి తెలుసండి, ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? మీకు అనుదిన ఆహారం ఇస్తాను, ఏ దినం ఆ దినమే మీరు కూర్చుకోవాలి, ఇది మీకు పరీక్ష. ఈ రోజుల్లో మనం కూడా, అయ్యా ఏ దినం ఆ దినం మాకు వద్దయ్యా, నా అకౌంట్లో 1,00,000 కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదండి. ఊరందరికంటే నేను మిర్రుగా ఉండాలి, ఘనముగా ఉండాలి, నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నాకు సమృద్ధితో నింపు, అంతేనా? అదే మన ప్రార్థన. అందుకే మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు దేవుడు? చదువమ్మా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినేడలా వానికి రాతినిచ్చునా, చేపని అడిగినేడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులిచ్చును. చూశారండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు సువార్తల్లో? మీరు అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం చేయాలి? మనము దేవుణ్ణి అడగాలండి, అడగాలి, సనగకూడదు, కొనకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారు నేనేమాత్రము త్రోసివేయవాడను కాదు. దేవుడు త్రోసివేసేవాడు కాదండి. ప్రార్థనలు ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఈరోజు నాయుడిపాలెం వెళ్ళాను, కొట్లగట్టు దగ్గర. వాళ్ళు కుమారుడు పుట్టాడని కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నారు. వాక్యం చెప్పాను. ఆ ముఖం ముందుకు వచ్చి తీర్మానం చేసుకుంది. తర్వాత నేను పాస్టర్ గారింటికి వెళ్ళాను. చెప్పాడు, ఇంతవరకు వాక్యం చెప్తే ఆమె మారు మనసు పొందలేదయా, నీ వాక్యమిని భయపడి ముందుకొచ్చి ప్రార్థన చేయించుకుంది, తీర్మానం చేసుకుంది అన్నాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఎందుకు చెప్తా ఉన్నంటే, ఒక్క పాపి నశించుట నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. ఏ క్షణము దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. ఆ మనసును కరిగించడానికి దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు? ఆ నాగిడిపాలనికి పంపించాడు. వాస్తవంగా నేను ఉండాల్సింది ఎక్కడ? ఎదురుళ్ళపాలలో ఉండాలి, మామ బరియల కార్యక్రమంలో ఉండాలి. రాత్రి కూడా వాక్యం చెప్పాలని ఆశపడ్డాను. అయితే దేవుని ప్రణాళిక ఎక్కడుంది? ఒక పాపాత్మురాలను దేవుడు రక్షించుకోవాలండి. అది ఆయన ప్రణాళిక. నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, దేవుడే తీసుకెళ్ళాడు. ఆమె రక్షించబడింది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను? దేవుని కృప చొప్పున మనం నడిస్తే సమస్తమును సమకూర్చి జరిగించగల దేవుడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఒక్కడా అందరా? అందరికమ్మా. కృపావరలందరికీ, దీవెనలందరికీ, భోజనం అందరికీ, ఈ మన్నా అందరికీ, ఒక్కళ్ళ కాదు. ఎంతమందికి? దరిదాపులో 20 లక్షల మంది ప్రజలు. మనకు కూడా అంత లెక్క కరెక్ట్గా తెలీదు. మరి దైవ సేవకులు వారు చెప్తుంటే విన్నాను. 20 లక్షల మందికి ఏం చేశాడు ఆయన? మన్నాను కురిపించాడు. అది ఆ మన్నా ఎలాంటిదంట? తేనెతో కలిపిన అపూము వంటిది అంటాడు అక్కడ. అది అంత టేస్ట్ ఉండేది. రాత్రి నేను తినిపించారండి దేవుడు నాకు. వాస్తవంగా దాన్ని తిని నేను ఆనందం పట్టుకోలేకపోయాను. నోట్లో పెట్టుకుంటే జారిపోతా ఉంది. వాస్తవం ఇది. మీకు కొద్దిగా వెర్రితనముగా ఉండొచ్చు. ఇదేందయ్యా మాకెప్పుడు దర్శనాలు కనపడవే, మాతో దేవుడు ఎప్పుడు మాట్లాడలే అనే ఉండొచ్చు.
రాజమండ్రి నుంచి మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అన్నా, నేను సేవకురాలనే, నా భర్త సేవకుడే, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, 9 నెలల నుంచి విడిచిపెట్టాడు, ఇంకా నువ్వు నాకు అక్కర్లేదంటున్నాడు, మీ సాక్ష్యం విన్నాను, మీరు ప్రార్థన చేస్తే నా భర్త వస్తాడు అని ఫోన్ చేసింది 3 రోజుల క్రితం. నేను ప్రార్థన చేసి మరుసటి రోజు చెప్పాను, అమ్మ నీ భర్త తిరిగి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నువ్వు వెళ్ళాల్సిన పనిలే. 2 సార్లు ప్రార్థన చేయించుకుంది, నిన్న మొన్న. ఈరోజు ఇప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు అనింది, అన్నా నా భర్త నా ఇంటికి వచ్చాడన్నా. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ప్రార్థనలు ఏముండాలి? విశ్వాసయుతమైన ప్రార్థన ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన, నీ భర్త నీ ఇంటికి తిరిగి వస్తాడమ్మా, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. దేవుని బిడ్డారా, ఎందుకు నేను ఈ వాక్యాలు చెప్పగలుగుతున్నాను? దేవుడు ప్రార్థనలు వినే దేవుడు. మీరు ఏది అవసరం అడగమంటున్నాడు ఇక్కడ? ఒక్కరికా? అందరికండి. అడిగిన వాళ్ళందరికీ ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డారా, మనం అడిగేవారిగా ఉండాలి, పొందుకుండేవారిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, విశ్వాసయుతమైన ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి స్వభావము గలవాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షము ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా వర్షం భూమిని తాకెను, సమృద్ధి అయిన పంట పండింది. ఎందుకు ఈ భక్తులంతా ఎందుకు ఇంతగా బైబిల్లో రాశారు? దేవుని పరిశుద్ధాత్మ చేత ఎందుకు రాపించారంటే మనకు బుద్ధి కలగడానికి. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం ఆ వచనాల్లో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు రాపించాడంటే మనకు ఈ తరం వారికి బుద్ధి కలగడానికి రాపించారండి. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు ఏమడుగుతున్నామంట మనము? తట్టువానికి తీయబడును, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన్ను రొట్టెనడిగితే వారికి రాతినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులు నీయనెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి అడుగువారికి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఇవులు ఇచ్చును. మీ బిడ్డలు రొట్టె చేయమంటే, రొట్టె ఇవ్వమంటే రాతినిస్తారా? ఇస్తారండి? ఎవరన్నా ఉన్నారా? అయ్యా అమ్మ ఆకలి అవుతుందమ్మా రొట్టె చేసి పెట్టమ్మంటే నీ దగ్గర లేకున్నా అప్పు చేసైనా బిడ్డలకు మంచి ఆహారం పెట్టుకుంటావు. చేప కావాలమ్మా, చేపగా మాంసం కావాలంటే నువ్వు పోయి చేపని తీసుకొచ్చి వండి పెడతావు, ఎందుకంటే నా బిడ్డ అడిగాడు స్కూల్కి పోతాడని. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ బిడ్డలకు మంచి ఆహారం పెడితే పరముందున్న దేవుణ్ణి, పరలోక తండ్రిని మీకు అంతకంటే మంచి గొప్ప మేలు చేస్తాను, ఈవులు ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఈవులు పరలోకం నుంచి వచ్చే ఈవులు ఏంటి అయ్యి? ఈ మన్నా ఇస్తాడండి. అదే చదువమ్మా, ఆది నిర్గమాకాండం 16:31 మళ్ళీ చదవండి. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. మీ పితరులకు, మీ తర్వాత తరం వారికి, వచ్చే వారికి ఒక పాత్రలో తీసి పెట్టండి అని చెప్పి దేవుడు చెప్పాడండి. మోషే ఆజ్ఞ ఇచ్చాడు ప్రజలకు. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడంటే పరీక్షిస్తాడండి. నిన్నైనా నన్నైనా పరీక్షించకపోతే మనం లోకానుసారంగా చూసుకుంటాం. ఎగ్జామ్లో పాస్ కాకపోతే ఏమైపోతాం? చదివితేనైనా పాస్ అయ్యేది? ఎక్కువ మార్కులు వచ్చినాయంటే కారణం ఏంది? కష్టపడి వారు పగులు రాత్రి కష్టపడి చదువుతారు. ర్యాంకర్లు వారు నిద్రపోరు మనలాగా. కొంతమంది పిల్లలు నిద్రపోతారు, కానీ వారు కష్టపడి నైట్ కూడా 7-8 గంటలు చదువుతారు, వారిని ర్యాంకర్ అంటారు. మనలో కూడా ర్యాంకర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? దివారాత్రులు ధ్యానించువారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారు, కన్నీళ్లు కార్చేవారు, దివారాత్రులు కన్నీళ్లు కార్చేవారు ఉన్నారు. మన బిడ్డల కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం, అనేకులు రక్షించడానికి కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. వారిలో మోషే కూడా ఒకడు. మోషే
కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఎవరికి స్తుతించేవాడు? దేవుణ్ణి గణపరిచేవాడండి. ఈయన మోషే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తుడండి, దేవునికి నమ్మకంగా ఉండాలి. అలాంటి వాడిని ఏం చేశాడు? నాయకుడిగా పెట్టాడు వారికి. అయినా వారు ఏం చేస్తున్నారు? మాటి మాటికి ఏం చేస్తూ ఉన్నారు? సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. వారు తినే ఆహారం చూశారా? ఒక్కసారి తేనె నాకుంటే ఎట్టుంటుందమ్మా మనకు? స్వర్గానికి పోయి కిందికి వచ్చినట్టుంటుంది ఒక్క రవ్వ దొరికితే. అది వారు ఏం చేశారంట? ప్రతిదినము తింటూ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మోషే దగ్గర? అయ్యా, ఈ చవిచారం లేని తిండి మాకెందుకయ్యా? మాకక్కడ కీరకాయలున్నాయి, దోసకాయలున్నాయి, ఉల్లిపాయలున్నాయి, మంచి తిండి తినేవారము. ఈ చవిచారము లేని ఈ తిండి ఎన్ని రోజులు తినేం మేము? మాకు మాంసం కావాలన్నారు. చూడండి, అప్పుడు మళ్ళీ దేవుడికి మోషే ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళు మాంసం అడుగుతున్నారంటే పర్వాలేదు ఇద్దామని చెప్పి పూరేళ్ళ పిట్టల మాంసము, పూరేళ్ళనంట కురిపించాడంట భూమి మీద. అర్థమవుతుందా? 20 లక్షల మంది ప్రజలు తినాలంటే ఎంత మాంసం కావాలి? ఎన్ని పూరేళ్ళు కావాలి చెప్పండి? దేవుడైనా మోషే మాట త్రోసివేయలేదు. అందుకే 107వ కీర్తనలు అన్నాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడండి. నువ్వు దేవునితో కరెక్ట్గా ఒడంబడిక కలిగి ఉంటే, విశ్వాసంగా ఉంటే దేవుడు నీకు ఏదడిగితే అది ఇస్తాడండి. అదే ఏబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఏబు గ్రంథము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా ఏందంటమ్మా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏముండాలి నీకు? ఏముండాలమ్మా? భక్తి ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? ఏముండాలి? ఏ ప్రవర్తన ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలండి దేవుని బిడ్డలో. ఏ ప్రవర్తన అది? యథార్థమైన ప్రవర్తన. నువ్వు ఏ విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడని బ్రతకాలి. ఈ సనిగేది దేవుడు వినట్లేదా? మోషే, నేను వీరితో వస్తే వీరిని చంపేయాల్సి వస్తుంది కాబట్టి నేను మీతో రాను, ఈ ప్రజలతో రానన్నప్పుడు మోషే అంటాడు, నువ్వు రాకపోతే నేను కూడా పోనయ్యా అంటాడు. ఫస్ట్ ఏం చెప్పాడు మోషేకు? మోషే, నా ప్రజలు నీకు అప్పగిస్తున్నాను, నా ప్రజలు మొరపెడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు అన్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మోషే నీ ప్రజలు అంటున్నాడు. అర్థమైందండి? ముందేమో నా ప్రజలు మొరపెడుతున్నారు, వారు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, హింసలో ఉన్నారు, వారిని నువ్వు రక్షించాలి, కాపాడాలని చెప్పి మాట్లాడాడు. మోషేకు అప్పచెప్పిన తర్వాత నీ ప్రజలు పాపం చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి ప్రజలము? కాపరి మాట వినాలి మీరు. దేవుని ఒక సంఘాన్ని అప్పచెప్పినప్పుడు కాపరి ఏ విధంగా నడుచుకుంటాడో గొర్రెలు కూడా ఆ విధంగా నడుచుకోవాలండి. అంతేనా? కాపరి చెప్పినట్టు గొర్రెలు కూడా నడుచుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని బిడ్డరా, కాపరి మాట నీవైనా నేనైనా అందరూ వినాల్సిందే. మోషే మాట వారు వినలేదండి. సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అది మన్నాను తింటూ ఉన్నారు. ఏ మన్నానది? తేనెతో కలిపింది, కొత్తిమీర గింజలు లాంటిది. రాత్రి దర్శనంలో నేను భుజించి నా జీవితంలో అలాంటి తినలేదు. సంతోషపడ్డాను, ఆనందంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, రేపు మరుగై ఉన్న మన్నాను ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు? మరుగై ఉన్న మన్నా నీకు ఇస్తాను, ఒక తెల్ల రాతిని ఇస్తాను, దాని మీద పేరు రాయబడుతుంది, చెక్కబడుతుంది. అది నీకే తప్ప వేరే వాళ్ళకు తెలియదు. పరలోకములు ఇవన్నీ జరుగుతాయి. అయితే నిరీక్షణకు ఆధారమైన దేవుణ్ణి మనము నిరీక్షించాలి. ఆయనకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, విన్నపములు చేయాలి. ఆ మన్నాను తింటూ సవిచారము అంటున్న ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం జీవించకూడదు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఇంకా మనము ఈ లోకములో ఈ లోకాశలతో దేవుణ్ణి ఇంకా వ్యతిరేకిస్తున్నామేమో.
దేవుణ్ణి ఏడిపిస్తున్నామేమో, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామేమో. మీ బిడ్డలను మీరు ఎలా ప్రేమిస్తారో మత్తయి సువార్త 7:7 అదే చదువుకున్నాం కదా. నేను మిమ్మల్ని అలాగా ప్రేమిస్తాను. ముందు నన్నును నా రాజ్యాన్ని వెదకండి, మీకేదవసరమో నేను ఇస్తాను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డరా, అదే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి చదువుమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. నేను చదువుతలేయా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవుని బిడ్డరా, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. వారు సంఖ్యాకాండము తర్వాత చదువుకుందాం. ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదువుమా. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులకును తాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చాలమ్మ. దేవుని బిడ్డరా, దేవుడు ఏమని చెప్పాడు మోషేకు? ఈ సర్వ సమాజంకు నీళ్ళు కావాలి, ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అందరిని నిలబెట్టు, బండతో మాట్లాడు, నీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. మోషే సహించలేకపోయాడండి. వారి గొనుగులను చనుగులను సహించలేకపోయి చిన్నగా జారిపోయాడు. ఒక మాట ఏమన్నాడు? ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలనా అని చెప్పి బండతో మాట్లాడుచున్నవాడు కొట్టాడండి 2 సార్లు. అందుకే దేవుడు కింద వచ్చినాలన్నాడు, నా పరిశుద్ధాత్మను బాధ పెట్టారు అంటున్నాడు. దేవుని బిడ్డరా, ఆ బండే క్రీస్తు. అర్థమవుతుందా? దేవుడు సనిగుతున్నారు, గొనుగుతున్నారు, వారిని ద్రోహులారన్నాడు ఒక మాట. రెండోది ఏం చేశాడు? కొట్టాడండి. చూపించమని, మాట్లాడమన్నాడు అంతే. అక్కడ మాట్లాడమని, బండతో మాట్లాడండి నేను నీళ్ళిస్తాను అంటే బండతో మాట్లాడితే బండ క్రీస్తే గనుక వారందరూ విశ్వసిస్తారని.
ఆయన అర్థం ఏంటంటే, ఇదిగో బండే క్రీస్తు, ఈయనతో నేను మాట్లాడుతున్నాను, దేవుడు ఆ నీళ్ళు ఇస్తాడని చెప్పాల్సింది. ద్రోహులారా మీకు నీళ్లు కావాలని పలుమార్లు 2 సార్లు కొట్టాడు. అది ఆయనకు పాపం అయిపోయింది. అందుకే కానాను చేరలేకపోయాడు. నిన్ను కానానుకు చేర్చనన్నాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి చూపించాడు. ఆ ఓరేబు పర్వతం మీదకి ఎక్కి చూపించాడు. చూపించిన తర్వాత దేవుడు తీసేసుకున్నాడు. ఆయన శవము కూడా కనిపించలేదు. దేవుని బిడ్డలారా, చిన్నదే, చిన్న తప్పు చిన్నదే, సనుగుడు చిన్నదే, గొనుగుడు చిన్నదే, అవిశ్వాసము చిన్నదే, కోపము చిన్నదే, మత్సరము చిన్నదే, గర్వము చిన్నదే, కానీ దేవునికి ఇష్టమైనవి కావండి. అందుకే దేవుడు అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసము రాలేదు, వారిని అందరినీ రక్షించాలని ఆయన నిర్ణయమైంది. అందుకే వారు సనిగినా గొనిగినా దేవుడు ఏం చేశాడు, వారిని చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఏజ్గేలు 30 ఏళ్ళలో ఏజ్గేలు ద్వారా వారందరినీ బ్రతికించుకున్నాడు దేవుడు. వాళ్ళు అన్నారు, మా పితరులందరూ చనిపోయారు, దేవుడు మమ్మల్ని పిలిచాడు కదా, దీవిస్తానన్నాడు కదా, యాకోబును దీవిస్తానన్నాడు కదా, 12 గోత్రాలు దీవిస్తానన్నాడు కదా, మా పితరులందరూ చనిపోయారంటే ఏజ్గేలు 30 ఏళ్ళలో చనిపోయిన ఎముకలను ఏజ్గేల్ ద్వారా బ్రతికిస్తాడండి దేవుడు. ఆ మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ బండే క్రీస్తు. చిన్నదే, ఏం ద్రోహులారా అన్నాడు. ద్రోహులారంటే అది పాపం అయిపోయింది. మాట్లాడమన్నాడు బండతో, 2 దెబ్బలు కొట్టాడు, పాపం అయిపోయింది. ఆ కానాను చేరలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అదే ఆ కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా, తమ పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండే క్రీస్తు. చూశారండి, ఆ బండే క్రీస్తు. ఈ జీవాహారము దేవుని బిడ్డరా రేపు బల్లారాధనలో చేయవేయబోతా ఉన్నాం. దేవుని బిడ్డరా, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో మనం పాత్రలో చేయవేయబోతున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలో పాత్రలో చేయవేయబోతున్నాం, పుచ్చుకోబోతున్నాం, ఆరాధించబోతున్నాం. దేవుడు అన్నాడు, నేను వచ్చు పర్యంతము దీన్ని చేయుడి అన్నాడు. దేవుని బిడ్డరా, అదే 16వ వచనం 15వ వచనం చూడమ్మా. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. చూశారండి, మనం ద్రాక్షారసం అంటే ఏంది? క్రీస్తు రక్తమును మనము పుచ్చుకొనుటే కదా. అక్కడ అంటున్నాడు, మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోని తాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ యొక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. దేవుని బిడ్డరా, మనము ఈ పాత్రలో చేయి వేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, యోహాను సువార్తలు అదే మాట అంటాడు. యోహాను సువార్త తీయండమ్మా. 4వ అధ్యాయము 23 వచ్చింది చదుమ్మా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడు. చూశారండి, ఎట్టివారంట?
ఎట్టివారు కావాలనుకుంటున్నాడు దేవుడు? అయితే యథార్థంగా ఆరాధించువారు. చూశారండి, యథార్థత ముఖ్యమండి. దేవుని బిడ్డలకు యథార్థంగా బ్రతకాలి. నీ ప్రవర్తనలో, చూపులో, తలంపులో, ఉద్దేశంలో నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఇంట్లోనే కాదు, గ్రామములు కూడా సాక్ష్యం ఉండాలి. నీకు సమాజంలో సాక్ష్యం ఉండాలి, పట్టణాల్లో సాక్ష్యం ఉండాలి. నీ గురించి అందరూ విశ్వాసురాలు అని చెప్పుకోవాలి. కొంతమంది బైబిల్ దాచిపెట్టుకొని వెళ్తారు, బయటికి పోయేటప్పుడు కవర్లో పెట్టుకొని వెళ్తారు. దేవుని బిడ్డరా, మనము దేవుని బిడ్డలము, రాజులైన యాజక సమూహము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనకు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని బిడ్డరా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే కొందరు బలహీనులను, రోగులనై ఉంటున్నారు. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలండి. జ్ఞాపకం చేసుకోండి. అదే మార్కు సువార్త 18 వచ్చిన చూడమ్మా, 7:18. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషు లోపలికి పోవునది ఏదియు వారిని అపవిత్ర చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవుని దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవాటినన్నీ లోపల నుండి బయలు వెలును, మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవన్నీ యేసుక్రీస్తుల వారు చెప్పారండి. మనలో ఏముండకూడదు? ఈ లిస్టు మొత్తం ఉండకూడదు. ఇవన్నీ మన హృదయాలోచనలు, మన హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఇవన్నీ పరిశుద్ధంగా అయిపోవాలి. అర్థమవుతుందా? అందుకే దేవుడు అన్నాడు కొరింథీ పత్రికలో, 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుకరింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహముతో ఏం చేయాలండి? దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. ఎంత మంచి మాటలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహముతో ఏం చేయాలండి? దేవుణ్ణి మహిమపరచాలండి, మహిమపరచాలి. జ్ఞాపకం చేసుకోండి. అదే పలుమార్లు నేను చెప్తాను, నేను పరిశుద్ధును గనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు కలిగి ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, మనము ఏ మనస్సు కలిగి ఉన్నాం? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రెండవ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామముల వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనుటను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామం పైనామం ఆయనను అనుగ్రహించెను. ఎంత మంచి మాటలండి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజించబడుతున్న దేవుడు నీ కోసం నా కోసం మానవుడిగా రిక్తునిగా ఈ లోకములో జన్మించి, దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకములో జన్మించి నీ కోసం నా కోసం, దేవుని బిడ్డరా 33.5 సంవత్సరం ఈ లోకంలో బ్రతికి ఆయన యెరూషలేము వీధుల వెంట కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, తన్నారు, చంప వెంట్రుకలు పెరికారు, ఉమ్ము వేశారు, 39 కొరడా దెబ్బలు కొడుతుంటే వీపంతా నాగటి సాళ్ళ వలె దున్నబడిందని లేఖనం రాయబడింది. దేవుని బిడ్డరా, ఆ ఎండ వేరులో ఆయన్ను ఒక శిలువ భుజాన పెట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళారని లేఖనంలో ఉంది. ఆయన ముఖము సిల్ల పెంకు వలె అయిపోయింది. భూమికి ఆకాశాన్ని మధ్యన గొల్గొతా వైపు లాక్కుంటూ వెళ్ళారు. ఆ కొండ మీద సిలువేశారు. మన చేతులతో చేసిన పాపముల నిమిత్తము 2 చేతుల్లో మేకులు కొట్టారు. మన కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తము 2 కాళ్ళు జోడించి మేకు కొట్టారు. మన తలతో చేసిన పాపాలు ఆలోచనలతో కూడుకున్నాయి గనుక దేవుని నెత్తిన శిరమున ముళ్ళ కిరీటము కొట్టారు. ఇంకా చనిపోలేదని ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బల్లెపు పొట్టు పక్కలో పడవగా అది గుండెకు తాగి రక్తము నీరు ఒరికించాడు. అందుకు దేవుడు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమన్నాడు. సమాప్తమైందని పలికాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో 40 దినాలు భూలోకములో ఉన్నాడు. శిశువులను బలపరిచాడు. అనేకులను 500 మంది కనపడ్డాడు. అందరిని బలపరిచాడు. నేనుండు స్థలములో మీరుండులాగు నేను వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి రాబోతున్నాను, వాని వాని క్రియల చొప్పున వారికి తీర్పుంది. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము విన్న మీరు హృదయాల్లో భద్రపరుచుకోవాలి, నెమరు వేసుకోవాలి వాక్యాన్ని. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. అందుకే దేవుడు మనం అందరి కోసం, సృష్టి యావత్తు కోసం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు చేయాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు.